నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం ఒపాసిటీ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడతాం ఒపాసిటీ అన్నది చూడబోతున్నాం. ఓకే, ఒపాసిటీ అనేది ఎందుకు వాడతామంటే మనకు ఒక ఇమేజ్ ఉన్న ఒక కంటైనర్ ఉన్న దాన్ని మసగ్గా అయిపోయి అంటే వ్యానిష్ అయిపోవడం అనమాట. ఒక ఇమేజ్ కానీ ఒక కంటైనర్ కానీ కనిపించే ప్లేస్ నుంచి అది కనిపించకపోయే ప్లేస్ వరకు బ్లర్నెస్ ఉంటుంది చూసారా, ఆ బ్లర్నెస్ని మనం ఒపాసిటీ అంటాం. దేని మీకు అర్థం కాకపోతే ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ప్రాపర్టీ నేమ్ ఇది. ఓకే, ప్రాపర్టీ నేమ్. ఇప్పుడు దీని వాల్యూస్ ఏమొస్తాయంటే 0 నుంచి 1 వరకు ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ వేసాను, నేను ఇక్కడ 0 నుంచి 1 వరకు ఉంటాయి దీని వాల్యూస్. ఓకే, 1 వచ్చేసి కంప్లీట్లీ విజిబుల్ అంటే కనిపిస్తుంది మనకు ఆ ఇమేజు. ఎప్పుడైతే మీరు 0.9 0.8 అలా తగ్గుతూ ఉంటారో ఆ ఇమేజ్ ఫేడ్ అవుట్ అవ్వడం మొదలవుతూ ఉంటుంది. ఆ ఇమేజ్ కానివ్వండి, ఆ డివ్ కానివ్వండి, అలాగా ఇటు సైడ్ ఫేడ్ అవుట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు 0 అని ఇస్తారో మీకు ఆ ఇమేజ్ అసలు కనిపించడం మానేస్తుంది. ఓకే, సో 1 నుంచి 0 వరకు వేరీ అవుతుంది అనమాట దాని వాల్యూ. ఆ 1 నుంచి 0 0.1 అని 0.2 0.3 అలాగే 0.9 వరకు. ఓకే, సో ఎప్పుడైతే మీరు 0.5 ఇస్తారో కనిపించినట్టుగా ఉంటుంది ఇమేజ్ అయినా డివ్ అయినా. ఎప్పుడైతే మీరు 0 ఇచ్చేస్తారో కనిపించడం పోతుంది. ఎప్పుడైతే 1 ఇస్తారో అది డిఫాల్ట్ అంటే ఏంటి, కనిపిస్తుంది అని. సో ఇప్పుడు నేను చెప్పాను కదా 0 నుంచి 1 వరకు వ్యారీ అవుతుంది అనమాట. ఇప్పుడు 0 తర్వాత ఏమొస్తుంది 0.9 0.8 అలాగా మీకు వచ్చేసి ఎక్కడి వరకు ఉంటుంది 0.2 0.1. ఈ మధ్యలో నేను అన్నీ రాయలేదు, జస్ట్ 3 చుక్కలు పెట్టానంటే 0.7 0. అలా 0.3 వరకు వస్తాయని. ఓకే, సో ఇవి వచ్చేసి ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ అనమాట. సో ఎప్పుడైతే మీరు 0 ఇస్తారో కనిపించడం మానేస్తుంది. ఎప్పుడైతే 1 ఇస్తారో అది డిఫాల్ట్ వాల్యూ. ఓకే, డిఫాల్ట్ వాల్యూ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది 1లో ఉంటుంది ఒపాసిటీ అన్నది. సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక డివ్ ఇచ్చి డివ్తో ఎలా వస్తుంది ఇమేజ్తో ఎలా వస్తుంది అన్నది రెండు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక డివ్ రాసుకున్నాను, దాని పేరు కంటైనర్. ఓకే, ఈ డివ్లో నేను ఏం చేస్తానంటే ఒక ఫేక్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ ఫేక్ టెక్స్ట్ లోరం లబ్సం అందరికీ తెలుసు అనుకుంటున్నాను వెబ్సైట్. ఆ వెబ్సైట్కి వెళ్ళి ఫేక్ టెక్స్ట్ రాసుకోండి, ఎందుకంటే ఎక్కువ టెక్స్ట్ కనిపించడం కోసం నేను లోరం లబ్సం అన్నది తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఫేక్ టెక్స్ట్ ఉందో అది తీసుకొని నేను 3 సార్లు అన్నది పేస్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నా అవుట్పుట్ చూసుకుంటే చూసారా, నా అవుట్పుట్లో ఏముంది, ఏదైతే టెక్స్ట్ వచ్చిందో నార్మల్గా మీ అందరికీ కనిపిస్తుంది టెక్స్ట్, అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఒక బార్డర్ ఇచ్చుకుంటాను. బార్డర్ ఇచ్చుకుంటే మనకి కంటైనర్ ఎక్కడి వరకు ఉందన్నది కనపడుతుంది. సో 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకే, సో ఇప్పుడు దీని అవుట్పుట్ చూస్తే ఓకే, ఇప్పుడు ఇది కంటైనర్లో ఉంది అని అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కంటైనర్ని ఒపాసిటీ. ఓకే, ఒపాసిటీ అంటే ఏంటి అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒపాసిటీ వచ్చేసి 1 ఇస్తాను. 1 వచ్చేసి డిఫాల్ట్, ఏం చేంజ్ ఉండదు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా ఏ చేంజ్ లేదు. ఎప్పుడైతే నేను దీన్ని తగ్గించడం అంటే ఏంటి 0.5 ఇస్తాను. ఓకే, ఎప్పుడైతే నేను తగ్గిస్తానో ఈ యొక్క దీన్ని చూడండి, ఏదైతే కంటైనర్ ఉందో దాన్ని చూడండి, ఏమైంది అంటే మసకబారిపోతున్నట్టు అంటే ఫేడ్ అవుట్ అయిపోతున్నట్టు అవుతుంది, అవునా? ఎప్పుడైతే నేను 0.1 ఇస్తాను చూడండి ఏమవుతుందో, ఇంకా మసకబారిపోద్ది అనమాట. చూసారా అసలు ఇక్కడే ఉంది టెక్స్ట్, మీరు చూసుకుంటే ఇక్కడ ఉంది టెక్స్ట్, కాకపోతే కనిపించినట్టుగా ఉంది, అవునా? సో ఇప్పుడు నేను 0 ఇస్తాను చూడండి ఏమవుతుందో, మొత్తానికి పోయింది అక్కడి నుంచి, అవునా? సో అలాగా మనం ఒపాసిటీ అన్నది 0 నుంచి 1 వరకు మధ్యలో వాడుకుంటాం. ఇప్పుడు ఎందుకు వాడతాం అసలు, ఇది అవసరం ఏంటి, కనిపించాల్సిన అవసరం ఏంటి అని అంటే ఇది ఎక్కువ ఇమేజెస్కి వాడతాం అనమాట. ఓకే, ఏంటి ఆ ఇమేజెస్ అన్నది నేను ఒకసారి మీకు ఇప్పుడు డివ్లో ఇది టెక్స్ట్ తీసేసి ఈ ఒపాసిటీ కూడా ఇక్కడ నుంచి తీసేసి ఒక ఇమేజ్ ఇచ్చుకుందాం ప్రస్తుతానికి. ఓకే, నేను ఇమేజ్ ఎస్ఆర్సి ఇమేజెస్ /డక్ ఉంది కదా అది ఇస్తాను, దానికి ఒక క్లాస్ ఇమేజ్ ఇస్తాను. ఓకే, సో ఇలాగ నేను ఒక ఇమేజ్ని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నన్ను అవుట్పుట్ చూసుకుంటే ఓకే చూసారు ఒక డక్ వచ్చింది, ఒక డివ్లో ఉంది, అవునా? నాకేం కావాలంటే ఈ ఇమేజ్ని నేను బ్లర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒపాసిటీ అని ఇచ్చి 0.5 అని ఇస్తే చూడండి ఏమవుతుందో. చూసారా ఇలాగా మనకి ఇది ఏమవుతుందంటే ట్రాన్స్పరెంట్ అవుతుంది. బేసిక్గా చెప్పాలంటే నేను మీకు ఈ డక్ వెనకాల ఒక టెక్స్ట్ ఇస్తాను చూడండి, అర్థమవుతుంది మీకు బాగా. H1 ఇక్కడ హాయ్ హౌ ఆర్ యూ అని రాస్తాను, రాసి దీనికి ఒక క్లాస్ ఇస్తాను. క్లాస్ వచ్చేసి టైటిల్ అని పెట్టుకుంటాను.
ఇది ఏమవుతుందంటే బేసిక్గా ఇమేజ్ బ్లర్ అవుట్ అయిపోవట్లేదు, బట్ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అలాగా. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు ఇక్కడ టెక్స్ట్ కూడా ట్రాన్స్పరెంట్ అయింది. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యొక్క డక్ని మాత్రమే నేను ఒపాసిటీ ఇస్తాను. ఓకే, అప్పుడు మీకు బేసిక్గా ఎలా అవుతుంది ఇది అన్నది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, డక్ మాత్రమే మనకి ఒపాసిటీ అయింది, అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యొక్క ఇమేజ్ని టెక్స్ట్కి ముందు పెడతాను, అప్పుడు మనకి టెక్స్ట్ కనిపిస్తుందా లేదో చూద్దాం. అలా పెట్టాలంటే ఏం చేయాలి, పొజిషన్ యాబ్సల్యూట్ పెట్టుకొని నేను టాప్ 0 ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఈ డక్ ఏదైతే ఉందో అది టెక్స్ట్ ముందుంది, వెనకాల లేదు. మనకి వెనకాల ఉన్నట్టు ఎందుకు కనిపిస్తుంది, ఒపాసిటీ ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి 1 ఇస్తాను దీనికి. చూసారా, యాక్చువల్లీ డక్ ఎక్కడ ఉంది, దీని ముందు ఉంది. కాకపోతే మనకి ఎఫెక్ట్ ఎలా కనిపిస్తుంది, ఎఫెక్ట్స్ కోసం వాడతాం అనమాట. ఇప్పుడు నేను 0.5 ఇస్తే చూడండి నాకు ఎఫెక్ట్ ఎలా కనిపిస్తుంది అంటే దాని వెనకాల ఉన్నట్టు కనిపిస్తుంది. చూసారా, వెనకాల ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అది ముందే ఉంది, కాకపోతే అది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. ఆ ట్రాన్స్పరెంట్ అవ్వడం వల్ల మీకు వెనకాతలు ఉన్న టెక్స్ట్ కనిపిస్తుంది. అందుకే మీకు జూమ్ చేస్తే చూడండి, వెనకాతల టెక్స్ట్ ఎలా కనిపిస్తుంది, మీకు కొంచెం బ్లర్రీగా కనిపిస్తుంది. ఎందుకని, ఈ యొక్క డక్ ఏదైతే ఉందో అది ముందుంది కాబట్టి. అందుకని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంత డార్క్గా లేదు ఈ టెక్స్ట్. ఎందుకు లేదు, ఈ డక్ దాని ముందుంది కాబట్టి. ఓకే, సో అలాగా మీరు ఇమేజెస్కి ఎక్కువ మనం ఒపాసిటీ అన్నది వాడుకుంటాం అనమాట. ఎందుకంటే చూసారా ఎఫెక్ట్ ఎంత బాగుందో, ఇలాగా అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు ఉంది కదా, అలాగ మనకి ఎఫెక్ట్స్ కావాలి అని అనుకున్నప్పుడు మనం ఒపాసిటీ అన్నది వాడతాం. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒపాసిటీ బేసిక్గా ఏం లేదండి, ఒపాసిటీ అన్నది 0 నుంచి 1 వరకు మధ్యలో ఆపరేట్ అవుతుంది. ఆ బ్లర్నెస్, ఆ ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయడానికి మనం బేసిక్గా ఒపాసిటీ అనేది వాడతాం. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం కాంబినేషన్ సెలెక్టర్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడతాం అన్నది చూస్తాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం గైస్.